నమస్తే, నేను మీ సతీష్. గీతాంజలి అనేటువంటి మహిళ మృతి గడిచిన 3 రోజులుగా కూడా రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి అనేక చర్చలు, అనేక విశ్లేషణలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపున చూస్తే ఏదైతే తెలుగుదేశం సోషల్ మీడియా, లేకపోతే కనుక జనసేన సోషల్ మీడియా, వీళ్ళు చేసినటువంటి ట్రోలింగ్కే ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం. ఇంకోవైపున కొన్ని వార్తలు కూడా, కొన్ని ప్రచారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే అసలు వీళ్ళు ట్రోలింగ్ మొదలుపెట్టిందో, వీళ్ళు ప్రశ్నించిందో 8వ తారీఖున 9వ తారీఖున, కానీ ఆ అమ్మాయి 7వ తారీఖునే సూసైడ్ కమిట్ చేసింది, అంటే ఆత్మహత్యకు పాల్పడింది. లేదా ఈ ట్రోలింగ్స్ జరిగేటువంటి సమయానికి ఆ అమ్మాయి అసలు స్పృహలోనే లేదు. మరి అలాంటి అమ్మాయి ఏ విధంగా ట్రోలింగ్స్కి ముందుగానే ఆ అమ్మాయి ఊహించి ఆ అమ్మాయి ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది, ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్ని తలెత్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా ఉంది, పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంటే, అసలు 2019 ఎన్నికల్లో, ఆ ఎన్నికలకి ముందర వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ప్రచారాన్ని చేశారు? సాక్షి పేపర్లో పెద్ద ఎత్తున ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి ఆ సోషల్ మీడియా దాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళి వాళ్ళ గుండెల్లో నాటుకునేలాగా, అవునా నిజంగానే చేసుంటారేమో కదా అని ఆ అనుమానపు బీజాలు బలపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అదే ఉదంతం ఈ రోజున గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి గీతాంజలి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్, సొంత పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో, ఆ ఛానల్లో ఆ డిబేట్లు జరుగుతున్నటువంటి వైనాన్ని చూస్తే ఈ అంశం పైన కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఏ రకమైనటువంటి అనుమానాలు అంటే, ఈ రోజున వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏది గీతాంజలి అనేటువంటి మహిళ ఏది ఒక చెల్లాయిని బలికొన్న తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా అని చెప్పి. నిజంగా గీతాంజలి అనేటువంటి మహిళ చావు వెనకాతల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోలింగ్సో, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్సో కారణమా? ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి కేవలం కొన్ని ఛానల్సే, ఆ కొన్ని ఛానల్స్ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి ఛానల్స్లో మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే గీతాంజలి భర్త కానీ, ఆ పిల్లలతోటి మాట్లాడించడం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడించడం కానీ, ఇవన్నీ కూడా కేవలం వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానల్స్లో మాత్రమే వాళ్ళు మాట్లాడారు. మరి మిగతా ఛానల్స్లో మాట్లాడలేదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, దుష్ట చతుష్టయం అని చెప్పేసి, ఏవైతే ఏబిఎన్లో కానీ, లేదంటే కనుక TV5లో కానీ, లేదా ఈటీవీలో కానీ, లేదా ఇంకే ఛానల్స్ అయినా కూడా ఇతర న్యూట్రల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిగతావి, వాటిలో కానీ ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు అంటే ఇవంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారమే వైసీపీ నడిపిస్తూ ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మహిళ చనిపోయిన దానికి సంబంధించి ఒక వీడియో కూడా మనం చూసాం. రైల్వే స్టేషన్లో ఆమె ఎవరో తోసేశారు అని చెప్పేసి ఆవిడ మృతదేహం అక్కడ కనిపిస్తూ, ఈ రకంగా మృతదేహమా, అప్పటికి ఆవిడ గాయాల పాలయ్యి ఆ విధంగా స్పృహలో లేకుండా ఉన్నారా అనేటువంటిది ఎక్కడా స్పష్టత రాలేదు. కానీ గీతాంజలి మృతి పైన అనేకమైనటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏమిటది అంటే, ప్రధానంగా చూస్తే అసలు గీతాంజలి మృతి చెందింది ఎక్కడ? రైల్వే స్టేషన్లో, రైల్ యాక్సిడెంట్లో. మరి రైల్వే స్టేషన్లో యాక్సిడెంట్ అయినప్పుడు ప్రధానంగా అదంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి, రైల్వే స్టేషన్స్ కానీ, ఆ ప్లాట్ఫామ్స్ కానీ మొదటిగా కేసు నమోదు చేసేది ఎవరు? రైల్వే పోలీసులు ఆ కేసు నమోదు చేస్తారు. మరి ఈ కేసులో, ఈ అంశంలో రైల్వే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు వరకు బయటకి ఎందుకు రాలేదు? అసలు వాళ్ళు కేసు నమోదు చేశారా లేదా? రెండోది, యాక్సిడెంట్ అయింది ఎప్పుడు? 7వ తారీఖున యాక్సిడెంట్ అయింది. కానీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఎప్పుడు? 11వ తారీఖున. యాక్సిడెంట్ అయినప్పుడు, ఆమె స్పృహ తప్పినప్పుడు, ఆమె గాయాల పాలైనప్పుడు, ఆమె చనిపోక ముందర ఎప్పుడైతే ఘటన జరిగిందో అప్పుడే కదా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అలాగ చేయకుండా ఆమె చనిపోయి అంటే 4 రోజుల తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఆ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా ఏమని పెట్టారు? సెక్షన్ 174 సిఆర్పిసి అని పెట్టారు. సెక్షన్ 174 సిఆర్పిసి అంటే ఆ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, అంటే అన్ఫార్చునేట్ డెత్ అని చెప్పేసి. అలాంటి మృతికి ఈ రోజున
మీరు చెప్తున్నటువంటి అంశం ఏమిటి? ట్రోలింగ్స్ వల్ల ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి నిందితులు ఉన్నారు అని. నిందితులు ఎవరు? అక్కడ ఎఫ్ఐఆర్ కాపీలోనే నిందితులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు నిందితులు లేరు, నో సస్పెక్ట్స్ అని చెప్పేసి అని రాశారు. అలాంటప్పుడు 174 పెట్టినప్పుడు ఈ రోజున ఏ విధంగా నిందితులు ఉన్నారు అని చెప్పేసి అని ఒక జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ట్రోలింగ్స్ వల్లే చనిపోయింది అని చెప్పి ఏ విధంగా చెప్పారు? అది కూడా ఎప్పుడు చెప్పారు అంటే మొదట ఎఫ్ఐఆర్లోనేమో 174 సెక్షన్ సిఆర్పిసి అని చెప్పేసి అని పెడతారు. మరుసటి రోజున సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా, ఈ రెండు పార్టీల సోషల్ మీడియా ట్రోలింగులకి బలైపోయినటువంటి గీతాంజలి అనేటువంటి మహిళ అని పెడతారు. అది పెట్టిన మరుసటి రోజే జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అలాగే జనసేన సోషల్ మీడియా వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్స్ వల్లే ఆ మహిళ చనిపోయింది అని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తాడు. ఆ మరుసటి రోజే ఒక 30 మంది తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల మీద, లేదంటే కనుక ఆ పార్టీకి సంబంధించి కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళ మీద, యాక్టివిస్టుల మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేస్తారు. అసలు ఏం ప్రాథమికంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అరెస్ట్ చేశారు? ఆ అంశానికి ఎక్కడా సమాధానాలు ఉండవు. అయితే ఈ క్రమంలోనే ఏదైతే పోలీసులు కానీ, సాక్షి మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ చెప్తున్నటువంటి అంశం ఏమిటి? గీతాంజలి అనేటువంటి మహిళ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను, జనసేన సోషల్ మీడియా చేసినటువంటి ట్రోలింగ్స్ చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ మనస్తాపంతో, అంటే కుటుంబ సభ్యులు కూడా నన్ను తిడుతున్నారే అనేటువంటి మనస్తాపంతో ట్రోలింగ్స్ చూసి మనోవేదనకు గురయ్యి ఆమె ఆత్మహత్యకు అంటే బలవన్మరణానికి పాల్పడింది అని చెప్తా ఉన్నారు. ఇదంతా ఎప్పుడు చెప్తున్నారు? 11వ తారీఖుని చెప్తా ఉన్నారు. మరి ఆమెకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచే ఎందుకు చెప్పలేదు? ఈ విషయాన్ని అసలు బయటకు ఎందుకు తేలేదు? ఇవన్నీ కూడా ఒక్కసారి చర్చించుకుందామంటే ఏవైతే కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం క్లుప్తంగా చర్చించుకున్నాక అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి స్పష్టంగా మళ్ళీ చర్చించుకుందాం. ఇది చూస్తున్నాం కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి వ్యక్తులు పెట్టిన పోస్ట్. ఏమిటది అంటే నిన్న గీతాంజలి గారి భర్తకు టీడీపీ అఫీషియల్ పేజీ పెట్టిన ప్రతి పోస్టు చూపించారు భార్గవ అన్న. వాళ్ళ వికృత చేష్టలకు, తప్పుడు రాతలను చూసి షాక్ అయ్యారు ఆ కుటుంబ సభ్యులు. ఏది సోషల్ మీడియాలో తెలుగుదేశం జనసేన పార్టీలు పెట్టినటువంటి పోస్టులను చూసి గీతాంజలి అనేటువంటి మహిళ ఎవరైతే ఈ ఆత్మహత్యకు పాల్పడిందో వాళ్ళ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారట. ఎప్పుడు? భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వెళ్ళి వాళ్ళకు ఆ పోస్టులు చూపించిన తర్వాత. ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి, ఇలాంటి పోస్టులు కనిపించినా వినిపించినా కృంగిపోకండి, మేము తోడుగా ఉన్నాం, పిల్లల్ని స్ట్రాంగ్గా ఉండేలా చూడండి అని ఆ తండ్రికి చెప్పాడు. ఎవరు చెప్పారు? సజ్జల భార్గవరెడ్డి చెప్పాడంట. ఇదిగో ఈ ఫోటో పెట్టారు దానికి ట్యాగ్ చేస్తూ. ఇదంతా ఎప్పుడండి జరిగింది? 11వ తారీఖున ఆమె చనిపోయింది అన్న విషయం బయటకి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు సజ్జల భార్గవరెడ్డి, వరద కళ్యాణి, అలాగే ఆ చిడతల రజని, వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఏం పెట్టారు ఆ టైంలో? భార్గవరెడ్డి వెళ్ళి సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్స్ జరిగినాయో వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించాక అది చూసి ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారంట. అంటే అప్పుడు వరకు గీతాంజలి కుటుంబ సభ్యులకి ఆమె మీద ట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలియదనే కదా. మరి తెలియనప్పుడు ఆ ట్రోలింగ్స్ జరుగుతున్నాయనేటువంటి విషయం వల్ల కుటుంబ సభ్యులకి ఆమెకి మధ్యన మనస్పర్ధలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి. ఆ మనస్తాపంతో ఆమె వెళ్ళి ఈ రోజున ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానో లేదంటే జనసేన పార్టీ సోషల్ మీడియానో కారణమని వైసీపీ ఎలాగ ఆరోపిస్తూ ఉంది. మరి ఆ ఆరోపణలో వాస్తవం లేకపోతే ఇవన్నీ కూడా, అంటే వాస్తవం ఉంటే ఇవన్నీ ఎలా పెట్టారు? అందులో వాస్తవాలు లేవనే కదా. ఇదే కాదు, ఇంకొకటి ఇందాక మనం చెప్పినట్లుగా ఏదైతే గీతాంజలి మృతి అనేటువంటి అంశం ఉందో దాన్ని వీళ్ళు వాడుకుంటున్నటువంటి వైనం చూస్తే ఖచ్చితంగా 2019లో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆ క్రమంలోనే గీతాంజలి మృతిని కూడా వైసీపీ ఒక శవ రాజకీయానికి వాడుకుంటోంది అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక్కసారి ఆ రోజున జరిగినటువంటి పరిణామాలు చూద్దాం. 2019 నాడు శ్రీధర్ రెడ్డి అవుతూ అనేటువంటి వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఏం పెట్టాడు? అన్నీ బాగుంటే రేపు పెద్ద సంచలనం ఏమైనా జరగచ్చు, అందుకే అభ్యర్థుల లిస్టు వాయిదా. ఎప్పుడు పెట్టాడు అది?
మార్చి 13వ తారీఖు రాత్రి 8:45 పెట్టాడు. మార్చి 13వ తారీఖు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎప్పుడు? మార్చి 14వ తారీఖు అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల సమయం మధ్యలో జరిగింది. మరి అలాంటిది ఆ రోజున కూడా ఇదే పెద్ద సంచలనంగా చర్చనీయాంశమైనటువంటి అంశం ఏమిటి అంటే, మార్చి 14వ తారీఖున పెద్ద సంచలనం జరగబోతోంది అని వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి, కీలకమైనటువంటి వ్యక్తులకి ఎలా తెలిసింది? మరి అది అయ్యవంగానే కదా ఇగో ఈ విధంగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి యాక్టింగ్ మొహం వేసుకుని అక్కడ నిలబడ్డాడు. మరి ఆ రోజున సంచలనం జరుగుతోందని ఒకరోజు ముందే ఎలా తెలిసింది? తెలిసి ఏ విధంగా అభ్యర్థుల లిస్టుని వాయిదా వేశారు? అదే సమయంలో చూసాం కదా మనం కూడా, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అనేటువంటి విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది ఎప్పుడు? ఉదయం 6:15 వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చాక ఫోన్ చేస్తే. కానీ అదేమిటో మరి ఒకరోజు ముందే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి పెద్ద సంచలనం జరగబోతోంది అని తెలుస్తుంది. అభ్యర్థుల లిస్టు అందుకే వాయిదా వేశారు అని తెలుస్తుంది. అలాగే బాహ్య ప్రపంచానికి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అనే విషయం తెలియక ముందే కడపలో కాదు, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉదయం 4 గంటలకి ఏదైతే మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బాహ్య ప్రపంచానికి అంటే ఎవ్వరికీ తెలియకముందే బాబాయ్ ఈజ్ నో మోర్ అని తెలిసిపోతుంది. ఎలా తెలిసింది? ఇవన్నిటికీ ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా సమాధానాలు ఉన్నాయా? ఎక్కడా సమాధానాలు లేవు. అలాగే ఇక్కడ ఇంకో పోస్టు, ఇప్పుడు గీతాంజలి విషయంలో కూడా చూసుకుంటే, మీ క్యాలెండర్లో మార్చి 10వ తేదీని మార్క్ చేసుకోండి సిద్ధమా అని పెట్టి ఇదిగో ఈ ఫోటోని పెట్టారు. ఇది ఎప్పుడు పెట్టారు? 8వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరం. అంటే 7వ తారీఖున ఆమెకి యాక్సిడెంట్ అయితే 8వ తారీఖునే 10వ తేదీని మార్క్ చేసుకోండి సిద్ధమా అని చెప్పి ఏ విధంగా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పింది? ఏ విధంగా చెప్పగలిగారు? వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే వేశారు కదా, మీ క్యాలెండర్లో మార్చి 10వ తేదీని మార్కు చేసుకోండి సిద్ధమా అని. అంటే దీని అర్థం ఏమిటి? గీతాంజలి అనేటువంటి మహిళని ప్రీప్లాన్డ్గా వైసీపీ వాళ్ళే హత్య చేసి దాన్ని ఈ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది ఎలాగైతే తెలుగుదేశం పార్టీ మీదకి ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఆపాదించారో, గీతాంజలి అనేటువంటి మహిళ మృతిని కూడా వైసీపీ వాళ్ళు కావాలని శవరాజకీయం చేయడానికే ఈ విధంగా ఈ రోజున తెలుగుదేశం సోషల్ మీడియాకి, జనసేన సోషల్ మీడియాకి అంటగడుతున్నారు అని అనుకోవాలా? ఆ అనుమానాలే కలుగుతున్నాయి కదా. లేకపోతే 8వ తారీఖునే ఎట్లా తెలుస్తుంది 10వ తారీఖున ఇదిగో మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి అని చెప్పాలని? ఆ తర్వాత దానికి ఈ పోస్ట్ని, ఈ ఫోటోని ఎట్లాగా అటాచ్ చేశారు? ఈ క్రమంలోనే ఈ అనుమానాలన్నీ కలుగుతూ ఉన్నాయి. వీటేటికి కూడా సమాధానాలు రావు. కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదో, కార్యకర్తల మీదో కేసులు పెట్టేస్తారు, అరెస్టులు చేసేస్తారు. ఎలాంటి ప్రాథమిక విచారణ జరిగిందో తెలియదు, ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో తెలియదు, ఏమీ చెప్పరు పోలీసులు. ఇవన్నీ ఒక పక్కన ఉంటే, ఇంకో పక్కన ఇవన్నీ కూడా దేనికి చేస్తూ ఉన్నారు అనేటువంటి అనుమానాలు తెరపైకి వచ్చినప్పుడు ప్రధానంగా ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, ముఖ్యంగా గడిచిన 3-4 రోజులుగా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి జరుగుతున్నటువంటి అత్యంత డ్యామేజ్, రాజకీయంగా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. మొదటి విషయం చూసుకుంటే, ఏదైతే సిద్ధం అంటూ ఒక సభలు పెట్టుకుంటా ఉన్నాడు, ఎన్నికల ప్రచార సభలు, రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పెట్టుకునేటువంటి సభలాగా గ్రీన్ మ్యాట్లు వేసి, ఏదైతే అవతార్ సినిమా షూటింగ్ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్లోనే చేస్తారట, అలాగే సిద్ధం సభ కూడా మొత్తం గ్రీన్ మ్యాట్ పెట్టి ఆ అవతార్ సినిమా షూటింగ్ లాంటి సభను నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి. అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతూ ఉంది. ఇంకో పక్కన ఆ సభా వేదికలోనే ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజాప్రతినిధి, బాధ్యతగా మాట్లాడాలి ప్రజల ముందరకు వచ్చినప్పుడు, కానీ విచక్షణ కోల్పోయినటువంటి ఒక పశువులాగా అనిల్ కుమార్ యాదవ్, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. అమ్మ అబ్బకి పుట్టుంటే అంటూ సిగ్గుశరం లేని మాటలు మాట్లాడుతూ వచ్చాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా ఈ రోజున ప్రజల్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతోంది. ఇంకో పక్కన చూస్తే టికెట్ల అమ్మకాలు మనం చూసాం కదా. వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 40 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి, ఎంపీ టికెట్ కావాలంటే 180 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి. ఈ స్థాయిలో ఆయన టికెట్ల అమ్మకాలు పెడతా ఉంటే, మరి మిగతా వాళ్ళు కింద ఉన్నటువంటి బ్యాచ్, పకోడీ బ్యాచ్ అంతా ఉంటారు కదా,
వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? జగన్మోహన్ రెడ్డి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటూ బేరాలు పెడితే మా స్థాయిలో మేము చేసుకోవాలి అని చెప్పి ఆ చిలకలూరుపేటలో ఉన్నటువంటి విడుదల రజని మంత్రిగా ఉంది, ఆవిడకేం కక్కుర్తో తెలియలేదు. నేను చిలకలూరుపేట వదిలేసి గుంటూరు వెస్ట్కి వెళ్తున్నాను కదా, నా టికెట్ నీకు ఇప్పిస్తా 6.5 కోట్లకు బేరం పెట్టింది. దాంట్లో 3 కోట్లు వాటా సజ్జల రామకృష్ణారెడ్డికి. ఇదేం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు, అంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరినైతే ప్రకటించారో వాళ్లే నేరుగా బహిరంగ వేదికల మీదకి వచ్చి ఇవన్నీ చెప్తున్నారు. ఇదిగో 6.5 కోట్లు ఇచ్చాం, 3.5 కోట్లు విడుదల రజనీకి ఇచ్చినటువంటి డబ్బులు అయితే వెనక్కి ఇచ్చింది, కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రావట్లేదు, ఇవ్వట్లేదు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అని వాటాలు పెట్టుకుని ఈ విధంగా టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పంచుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు. ఇది కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో. ఇది కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ జరుగుతోంది. ఒకవైపునేమో గ్రీన్ మ్యాట్ సభలు, ఇంకోవైపున అనిల్ కుమార్ యాదవ్ బూతు పురాణాలు, ఇంకోవైపున మంత్రులే టికెట్ల అమ్మకాలు, అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర. ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తూ ఉంటే పొలిటికల్గా వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, లేకపోతే రేపు ఎన్నికల్లో పడే ఆ 5-10 ఓట్లు కూడా పడవు. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే, గీతాంజలి అనేటువంటి మహిళ మృతిని తెరపైకి తెచ్చి ఆ శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు కదా, అలాగ శవ రాజకీయం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ అనుమానాలన్నీ కూడా బలపడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా, ఏదైతే ఐపాక్ సంస్థ గతంలో కూడా బాబాయ్ హత్య కేసుకి సంబంధించి, అంటే హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి వ్యవహారంలో కూడా ఐపాక్ సలహాలు సూచనలే ఉన్నాయి అన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా, కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ తరహాలో ఆయనే గీతాంజలి అనేటువంటి ఈ మహిళను హత్య చేయించి దాన్ని రాజకీయంగా ఇప్పుడు మైలేజ్ పొందేందుకు, ఆ బురదని తెలుగుదేశం జనసేన పార్టీల మీద రుద్దేందుకు, వాళ్ళ మీద జల్లే విధంగా ఇలాంటి కుట్రలు అయితే చేస్తున్నాడు అన్నటువంటి అనుమానాలు, అభిప్రాయాలు కూడా ఈ రోజున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే కూడా ఇది నిజమే కదా అనిపిస్తున్నట్లుగా మాత్రం ప్రస్తుతం ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.